సార్ ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది ఆయన బెయిల్ మీదే ఉన్నారు, 6 సంవత్సరాలు అయింది సిబిఐ కోర్టుకి ఈ రోజు వచ్చారు. సార్ దీని పర్యవసానం ఏంటి అసలు? ఎప్పటికీ ఈ కేసులకి త్వరితగతిన ఆయనకి కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఇంకో 2-3 సంవత్సరాలు పోతేని. ఈ జాప్యాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు ఇంత జాప్యం అవుతుంది? సార్ ఇది జగన్ కేసులకు సంబంధించి అక్రమాస్తుల కేసులో ఈ విచారణ జరుగుతున్న నేపథ్యం అయితే మనం రోజు 6 సంవత్సరాల తర్వాత ఆయన కోర్టుకు హాజరవడం జరిగింది. ఆయన షెడ్యూల్ కూడా ఇవ్వడం చేశారు. సుమారు గంట పాటు ఆయన కోర్టులో ఉండే అవకాశం ఉంది అని చెప్పి భారీగా జనాలు కూడా తరలి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారు అన్న మెసేజ్తో పెద్ద ఎత్తున జనాలు కూడా సిబిఐ కోర్టు చుట్టూ రావనియండి, లేకపోతే ఆయన వెళ్ళే రహదారి ప్రాంతం అవనియండి, భారీగా అక్కడ జనాలందరూ కూడా ఎక్కడికక్కడ జగన్కి జేజేలు పలుకుతూ కాన్వాయ్ని కూడా కదలలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఆయన కోర్టులో ఎంతసేపు ఉండాలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు గంట సేపు ఉంటాను అని మెసేజ్ రావడం కూడా అది కూడా కొంతమంది దాన్ని కూడా తప్పు పట్టడం జరుగుతుంది. ఏ రకంగా వీళ్ళు చెప్తారు గంట సేపు ఉంటాను, అరగంట సేపు ఉంటాను అంటే ఆయన ఇష్టమా కోర్టులో ఎంతసేపు ఉండదానికని చెప్పి మాట్లాడతారు. సరే ఏదైనప్పటికీ కూడా 6 సంవత్సరాల తర్వాత ఆయన అయితే కోర్టుకైతే రావడం జరిగింది. కానీ దీని పర్యవసానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? బేగంపేట నుంచి నాంపల్లి కోర్టుకు ఆయన రావడం జరిగింది. కార్యకర్తల అభిమానం చేసుకుంటూ కూడా ఆయన ముందుకు వెళ్ళారు. ఇక బేగంపేట నుంచి నాంపల్లికి వెళ్లే మార్గంలో ప్రధానంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే మాజీ సీఎం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండేది. ఇది ప్రభుత్వ బాధ్యత కాబట్టి పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు ఈయన హాజరు కావడంతో సర్వత్రా ఉత్కంఠ ఏం జరుగుతుంది. ఈ 1 అవరే ఆయన ఉంటాననడం, కోర్టుకు హాజరైన నేపథ్యం కూడా మనం చూసాం. ఆయన లండన్ ప్రయాణంలో ఉండగానే ఏదో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు అని చెప్పి అనడంతో ఆయన వెంటనే అర్ధాంతరంగా ముగించుకొని వచ్చారు. నేను వస్తాను అని చెప్పారు. అంటే 22వ తారీఖు లోపు నేను కోర్టుకి హాజరవుతాను అన్నారు. రేపు హాజరవుతారని చెప్పి ముందుగా ప్రచారం జరిగినప్పటికీ ఒక రోజు ముందే ఆయన కోర్టుకి రావడం జరిగింది. ఇక కోర్టుకు వచ్చే 2 మార్గాలు ఏవైతే మార్గాలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక నాంపల్లి దగ్గర భారీ బందోబస్తు, గేట్లు కూడా మూసేశారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని లోపలికి పంపించే విధంగా అక్కడ అన్ని చర్యలు కూడా పటిష్టంగా తీసుకోవడం జరిగింది. ఇక రోప్ పార్టీలతో బందోబస్తు నాంపల్లి నుంచి సిబిఐ కోర్టు వరకు కూడా ఆ ప్రాంతం అంతా కూడా రోప్ పార్టీలు ఎక్కడికక్కడ మోహరించి ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. ఆయన అందరికీ అభివాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇదే పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కోర్టుకు వస్తున్నారు, సిబిఐ కోర్టుకు వెళుతున్నారు, కోర్టు ఆదేశాల మీదకు హాజరవుతున్నారు. సో ఇదంతా ఎందుకు? ఈ ర్యాలీలాగో లేకపోతే వేరే రకంగానో అవివాదాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడమో, ఆయన ఎందుకు వస్తున్నారన్నది కూడా ప్రధానంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఇది బల ప్రదర్శన సమయం కాదు అన్నది ఆయన మీద వస్తున్న ఆరోపణలు. ఏ రకంగా ఈ బల ప్రదర్శనలు చేస్తారు? ఇంతకుముందు జయలలిత గారు వెళ్ళారు, కరుణానిధి గారు వెళ్ళారు, చాలా మంది కోర్టులకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ రకమైన బల ప్రదర్శన చేశారా? 6 సంవత్సరాల నుంచి ఆయన హాజరు కాలేదు. ఇప్పుడు హాజరైనప్పుడు ఇది అంటే ఇది కూడా కోర్టు దీన్ని కూడా ఒక పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు కాబట్టి, జనంతోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వస్తే ఇలాగే ఉంటుంది క్రౌడ్, అందరికీ అంతరాయం జరుగుతుంది. అందుకని ఆయన ఏదైతే డైరెక్ట్గా కోర్టుకి హాజరు కాకుండా వేరే రకంగా వాళ్ళ లాయర్లను లేకపోతే ఏదో ఫైనల్ హియరింగ్ వచ్చినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో అయితే ఆయన కోర్టుకి హాజరయ్యే విధంగా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఇదిగో చూశారు కదా సార్, విజువల్స్ చూశారు కదా, ఈ జనాలు చూశారు కదా, నేను ఆగే పరిస్థితి ఉండదు, నేను ప్రజానాయకుడిని అని చెప్పి ఆయన చెప్తారేమో. సరే ఇంక ఇక్కడ అవసరం లేదు అయితే మీరు ఇంక నెక్స్ట్ టైం నుంచి అని చెప్పి జడ్జి చెబుతారేమో అన్నది మరొకటి. ఏ రకంగా మీరు ప్రదర్శన చేస్తారు, ఏ రకంగా ఇది మెసేజ్లు పెట్టారు, ఇలా చేయడానికి వీలు లేదని కూడా జడ్జి అంటారు. జడ్జి గారి నిర్ణయం ఏ రకంగా ఉంటుందన్నది మనం డిసైడ్ చేయలేం. కానీ ఒక టెన్షన్ వాతావరణం మాత్రం వైఎస్ఆర్సీపీలో ఉంది. ఏం జరుగుతుంది? 6 సంవత్సరాల తర్వాత ఈయన వెళ్ళారు. ఈ కేసులకు సంబంధించి త్వరితగతిన ముగించుకోవాల్సిన అవసరం అయితే ప్రధానంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధానంగా ఆయన వస్తున్న ఆరోపణలు ఏంటి? 1,00,000 కోట్లు స్కామ్ చేశారు, 1,000 కోట్లు స్కామ్లు చేశారు, అది 100 కోట్లకి అని చెప్పామని జేడీ గారు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు. సో ఇవన్నీ కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక అపవాదం వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది కోర్టులో ఉంది.
ఇది ఒక అంశం కాదు కదా, ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి మరి దీని మీద ఎలాంటి ఫర్దర్ స్టెప్ ఉంటుంది, అసలు ఏం జరిగింది, ఈ డొల్ల కంపెనీలు అవనియండి లేకపోతే వేరే అవనియండి, భారీగా పెట్టుబడులు ఆ నాన్నగారు ఉన్నప్పుడు ఎవరెవరో కంపెనీలు కోట్లాది రూపాయలు ఆయనకి ఇచ్చారు, అక్రమంగా ఆయన సంపాదించారు అన్నది ప్రధానంగా ఆయన మీద ఉన్న ఆరోపణలు. మరి ఇవన్నీ ఎప్పటికి నిరూపణ అవుతాయి? ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి ఈయన బెయిల్లోనే ఉన్నారు, 16 నెలలు జైల్లో గడిపారు. సార్ సుబ్బారావు గారు, సార్ ఎలా చూడాలి సార్, ఇప్పుడు 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు, సుమారు 12 సంవత్సరాల నుంచి